గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ లేట్ పెడుతున్నాయి. ఈరోజు డే 100, ఫస్ట్ డే 99 డే రోజు ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ అంటే రీతు మన డెమాన్ తప్పు ఆడారు కదా, అది అట్లా వేసి ఆ మూల కడితే ఈసారైనా కరెక్ట్ ఆడతారా, అర్థమవుతుందా? మళ్ళీ అంటే కళ్యాణ్ సారీ బిగ్ బాస్ అని అంటాడు. వెనక ఈసారైనా మీరు కరెక్ట్ ఆడతారో ఏం ఆడతారో చూడాలి అని ఒక థింగ్లో మాట్లాడతాడు. నాకు భలే అనిపించింది. నిజంగా తప్పు ఆడి వాళ్ళందరికీ నిజంగా తప్పాడారు. బిగ్ బాస్నే టార్చర్ పెట్టి లాస్ట్కు వాళ్ళందరూ గెలిచి ఓన్లీ ఫ్లోరా సంజన గారు గెలిచినా కూడా వాళ్ళకు కూడా మార్కులు ఇవ్వలేకపోయారు. ఆ రోజు అలాంటి పరిస్థితి వచ్చిండే. అయినాక వాళ్ళు అలాంటి పరిస్థితి వచ్చిండే. ఇంకా తర్వాత 5 నిమిషాలు బాక్సులు పెట్టాలని అంటారు. డెమాన్ గెలిచినందుకు ఒక్కొక్కరి ఓరుసలేరా బాబు. నిజంగా ఎంత కోపం వస్తుందంటే, ఏదిరా బాబు డెమాన్ గెలిస్తే మీకు అంత కళ్ళేంది, అంత విచిత్రంగా ఏందుంటారు. తనుజ అయితే మరీ బిల్డప్ అంటే బిల్డప్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. నాకు తనుజ చూస్తే చాలా కోపం వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఎందుకమ్మా గెలిస్తే ఏమవుతుందమ్మా, నీకేం ప్రాబ్లం అమ్మా చెప్పమ్మా అని ఒక ఒపీనియన్ అనిపిస్తుంది చూడు. అలాంటి ఒక ఒపీనియన్ అనిపించింది నాకు తనుజని చూస్తుంటే. ఇంకా డెమాన్ తనుజ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే కూడా ఆయన ఆడనే లేరు. పాపం అనిపించింది నిజంగా. ఆడనేరు సంచాలక పెట్టమని అడుగుతారు. ఎందుకంత వరస్ట్గా బిహేవ్ చేస్తారో అర్థం కాదు నిజంగా. ఇంకా సంచాలకగా పెట్టండి అంటే సరేలేరా అనుకొని ఇంకా సంచాలకగా పెడతారు. ఇంకా ఫిజికల్ టాస్క్, ప్రతి టాస్క్ నువ్వే గెలుచున్నవారు. ఇంకా వీనికి గేమ్స్ అన్నీ ఆడితే ఏదే అని తర్వాత కళ్యాణ్ తనుజ ఆడతారు. ఇక్కడనేమో వాళ్ళు ఎవరు కళ్యాణ్ తనుజ వీళ్ళు ఇంకెవరు ఇమ్ము వాళ్ళ మమ్మీ ఆడతారు. ఇద్దరు బాగా ఆడతారు. ఇమ్ము వాళ్ళ మమ్మీ కూడా సూపర్ అనుకోండి. అయినాక తనుజ చాలా ఓవర్ చేస్తుంది. అరే నేను కూడా రిక్వెస్ట్ చేస్తుంటే కూడా ఏమవుతుంది ఈ అమ్మాయికి అనే ఒక ఒపీనియన్ వచ్చింది నాకైతే. రియల్ చెప్పిన అరే రిక్వెస్టే చేస్తుంది కదా, ఏదో టార్చర్గా నువ్వు నేను ఆడాలని అయితే చెప్తలేడు కదా, ఎందుకు అంత చేస్తుందో ఆవిడ నాకు అర్థం కాలేదు. తర్వాత అయినాక గెలిచింది ఎవరంటే తనుజ గెలిచినప్పుడు తనుజకు ట్రీట్ వస్తుంది, ఏదో రైస్ వస్తుంది, ఏదో అర్థం కాలేదు నాకు కూడా. అది ఏదో ఫుడ్ తినే హెల్తీ ఫుడ్. అయినాక ఇంకా వీళ్ళు గెలుస్తారు. తర్వాత ఈరోజు టాప్ ఆఫ్ ద డే ఈరోజు ఎవరు అంటే డెమాన్ అని చెప్తారు. అయినాక కళ్యాణ్ ఎంత వరస్ట్ అంటే నాకు వరస్ట్ ఏంద్రబాబు ఈయన ఎంత ఘోరంగా ఉంటాడా అనిపించింది నాకు కళ్యాణ్ చూసి. ఎందుకంటే కళ్యాణ్ కూడా అప్పుడు అతని గేమ్స్ ఉన్నాయి, అతడు ఉన్నాడు కదా, అతను ఏమైనా ఉన్నప్పుడు అతన్ని కూడా కరెక్ట్ ఉంటే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కళ్యాణ్ ఇప్పుడు ఈరోజు వానికి ఇస్తే నేను రేపటి నుంచి వానికి ఇయ్యను అని అంటాడు. అనుకుంటారు. సరే అని వాళ్ళ అన్న మాట్లాడతాడు కూడా. అబ్బా నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. వాళ్ళ అన్నయ్య కూడా ఒక మంచిగా మాట్లాడతాడు. నిజంగా వాళ్ళ ఇంట్లో అందరూ చాలా మంచి వాళ్ళు అనిపిస్తారు. నిజంగా వాళ్ళ నాన్న మంచిగా తనకు బాగుంది నువ్వు ఒకనొక టైం భలే చెప్తాడు వాళ్ళ అన్న. ఆయన స్టోరీ అయితే చాలా బాగా చెప్తాడు. నిజంగా సూపర్ అనిపించింది. చెప్పిన తర్వాత ఇంకా అయిపోతుంది. ఇంకా ఏడుస్తుంటే పాపం తనుజ వీళ్ళందరూ ఎవ్వరు రారు. మన ఇమ్మ ఒకరే వచ్చి అరే తమ్ముడు ఏడవకరో అని అంటాడు. భలే అనిపిస్తుంది. కనుక గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు. డెమాన్ ఐ లవ్ యూ బిగ్ బాస్ అని కాఫీ తీసుకొని బయట కూర్చొని అందరు ఆడుకున్నారు. బయట కూర్చొని మాట్లాడుకుంటా స్విమ్మింగ్ పూల్లో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటుంటాడు. భలే అనిపించింది నాకైతే. సూపర్. ఐ లవ్ యూ బిగ్ బాస్. నేను బిగ్ బాస్ వదిలి పోవాలని నాకు లేదు. బిగ్ బాస్ చాలా ఇష్టం నాకు. బిగ్ బాస్ ఇక్కడనే ఉండిపోతా బిగ్ బాస్ నేను అని చాలా బాగా చెప్తాడు. నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఇంకా హౌస్లో నేను చాలా బాగా అనిపించింది. నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. తర్వాత డే 100 వస్తుంది, సాంగ్ వస్తుంది, ఏదో సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎప్పుడు వినలేనట్టున్నా నేను కూడా, నాకు అదే అనిపించింది. అయినాక ఒక టాస్క్ వస్తుంది. టాస్క్ వచ్చినప్పుడు అంటే అందులో ఫస్ట్ రౌండ్లో డెమాన్ గెలుస్తారు. సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో డెమానే గెలుస్తారు కానీ ఆ డెమాన్ గెలిచినప్పుడు ఆవిడ పేరు ఏం పేరు సంజన గుంజుకొని నేను ఆడాను అని తీసుకొస్తుంది. అంటే చెక్కలతో స్పీడ్ కిందికి వెళ్ళిపోయి ఆ బాల్స్ లాగా ఉంటుంది.
తర్వాత సెకండ్ రౌండ్లో డెమాన్ గెలుస్తాడు. థర్డ్ రౌండ్లో కళ్యాణ్ గెలుస్తాడు. ఫోర్త్ రౌండ్లో డెమాన్ గెలుస్తాడు. ఇంకో రౌండ్లో ఇద్దరు రెండు రౌండ్లు గెలుస్తాడు. తర్వాత ఇంకా గెలిచినాక వాళ్ళిద్దరికి టాస్క్ పెడితే ఆడ డెమాన్ గెలుస్తాడు. సూపర్ డెమాన్ అది వస్తుంది. వచ్చినప్పుడు అందరు ఇంకా ఓర్వర్రా బాబోయ్, ఎందుకురా బాబు డెమాన్ గెలుస్తే మీకు అందుకు అంత కుళ్ళు అనే ఒక ఒపీనియన్ అనిపించింది. నిజం చెప్తే డెమాన్ ప్రభంజనం అనుకోండి. నిజంగా డెమాన్ గెలుస్తాడు. డెమాన్ గెలిచినప్పుడు వీళ్ళు ఎవ్వరు ఓర్వరు. ఎందుకో ఆ డెమాన్ని చూసి ఎందుకంతా వీళ్ళకు కుళ్ళు అనిపిస్తుంది. నిజంగా ఏది రావు, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని ఉంటుంది. డెమాన్ ప్రభంజనం అనుకోండి. డెమాన్ ఏమన్నా గేమ్సా, ఏమన్నా ఆటలా, ఏదన్నా సూపర్ డెమాన్ కలిసి ఒక ట్రీట్ వస్తుంది. ట్రీట్ వచ్చినాక కూడా సూపర్ అనిపిస్తుంది నాకు. డెమాన్ ట్రీట్ వస్తుంది. ఏదేంటి మటన్ది ఏదో చపాతీలో మటన్ పెట్టుకుని అదేదో ఉంది కదా, అది వస్తుంది. అయితే సంజన గారు ఏమంటాడు, చపాతీ అది అట్లా పెట్టుకొని వస్తే అది 200 బిగ్ బాస్ ఛార్జీలు పోవడాలు అన్నిటికీ అది ఎందుకు బిగ్ బాస్ ఎక్కువైనా బిగ్ బాస్ మనీ అలా పెట్టుకోకుండా మీరు కరెక్ట్గా వచ్చి అంటే ఒక 1 kg చికెన్ పంపిస్తే వస్తుంది కదా బిగ్ బాస్. ఎందుకు బిగ్ బాస్ అలా పంపిస్తారు, అలా ఎందుకు బిగ్ బాస్ అని అంటారు. భలే అనిపించింది నాకైతే. నిజంగా ఫుల్ ఫన్ అనిపించింది. డెమాన్ ఏమన్నా ఫన్ చేస్తున్నాడా, సూపర్ ఫన్ అనుకోండి. డెమాన్ ఎందుకు బిగ్ బాస్ అలా చేస్తున్నారు అని సంజన గారు అంటే, అక్క అది పంపించారో నీకు తెలియదు. అది భలే మాట్లాడతారు. సూపర్ ఫన్ మాట్లాడుతున్నప్పుడు పిల్లలందరూ దమ్ము లేదు పిల్లలకంటే ఇమాన్యుల్ అమ్మో అక్కడిక్కడ పోయి దమ్ము వరకు వస్తుంది నువ్వు అని ఫన్నీగా మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. తర్వాత ఈ తనుజ కళ్యాణ్ ఇడిచి తినరు మడిచి వండరు అట్లనే ఉన్నారు. నాకే చిరాకు కొడుతుంది. అయినాక తనుజ ఇంకా వాళ్ళందరూ ఇంకా అలానే ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడు సరేలే అనుకొని వాళ్ళు పడుకుంటారు. తనుజ పడుకుంటే ఆయన నెత్తి పక్కల కూర్చుంటాడు. ఆయన కళ్యాణ్ ఎంత అంటే నాకు వరస్ట్ అనిపిస్తుంది. నిజంగా మీకు ఎవరైనా కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండండి, కానీ నాకైతే కళ్యాణ్ నచ్చాడు. కళ్యాణ్ గెలిచినా కూడా నాకు నచ్చాడు. 100% కళ్యాణ్ టాప్లో ఉన్నా కూడా నాకు నచ్చాడు అంతే. తర్వాత ఇంకొక టాస్క్ వస్తే ఆ టాస్క్ గేమ్ డబ్బలు ఆడేది. ఇట్లా డబ్బలు పైనకి వేసేది. వచ్చినప్పుడు తనుజ సంజన గారు ముగ్గురు ఆడుతుంది. అందులో తనుజ గెలుస్తుంది. తనుజకు ఒక స్టార్ వస్తుంది, ట్రీట్ వస్తుంది. ఇంకా ట్రీట్ వస్తుంది, అది అయిపోతుంది కదా. ఇంకా ట్రీట్ వచ్చినప్పుడు తనుజ గెలవాలని ఆయన కూర్చుంటాడు. ఆయన ఏందో మనకు అర్థం కాదు. నిజంగా తనుజ పరిస్థితి ఇప్పుడు ఏందో మనకు అందరికీ తెలిసిందే. తర్వాత ఇంకా గెలుస్తారని వీళ్ళు కూర్చుంటారు. అది భలే అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. తర్వాత వీళ్ళు ఫన్నీగా ఎంత ఫన్ అంటే అంత ఫన్ అనుకోండి, సూపర్ ఫన్. తర్వాత ఇంకొకటి వాళ్ళు గెలిచినాక డెమాన్ ఏమంటారు, గెలిచినాక నువ్వు ఉన్న ప్రతిసారి నేనే గెలుస్తున్నా అని భలే చెప్తాడు. నిజంగా డెమాన్ ఏమన్నా ఫన్నా, నిజంగా చాలా ఫన్నీ అబ్బాయి. నిజంగా ఫన్నీ ఇన్ని వీక్స్ ఫన్నీ గేమ్స్. ఆయనకు గేమ్స్ ఆడే ఛాయిస్ వచ్చినప్పుడు ఈరోజు టాప్లు ఉన్నది మన డెమానే ఉంటాడు. కానీ అది ఆడే ఛాయిస్ ఆడే ఛాయిస్ ఇవ్వలేరు. నాకు నచ్చలేదు. నిజంగా పాపం అనిపించింది. చాలాసార్లు కూడా ఆయనకు మోసం జరుగుతుంది అడుగుతలేరు, మోసం జరుగుతుందని అన్నాం కదా, అలానే మోసం జరుగుతుంది. మన డెమాన్కి జరిగింది. ఇప్పుడు ప్రతి టాస్క్లో విన్ అవుతున్నారు. ఎంత హ్యాపీ అంటే చాలా హ్యాపీ. తర్వాత ఇంకొక టాస్క్ వస్తుంది. అది చెప్పు పోయి అతికేది అయితే అందులో కూడా డెమాన్ గెలిచాడు. ఒక్కొక్కరితో ఫన్ చేస్తున్నాడు. ఏం ఫన్ రా బాబు, డెమానేనా ఇంత ఫన్నీగాయా అని అనిపిస్తుంటుంది చూడు. అంత బాగా అనిపించింది నాకైతే డెమాన్ విషయంలో, చాలా బాగా అనిపించింది. మీరు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. డెమాన్ గెలుస్తున్నందుకు తనుజ ఓరుస్తలేదు. మీరు ఎంతమంది ఇది అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఒక కన్నింగ్ అమ్మాయి అనిపిస్తుంది నాకు తనుజని చూస్తే. కన్నింగ్ ఫేస్, కన్నింగ్ మనిషి. అదే కళ్యాణ్ పెట్టండి కళ్యాణ్ అన్నప్పుడు అంటే ఇతరుల గేమ్ ఆడదా, ఇతరుల గేమ్ ఉండదా, ఎందుకంత వరస్ట్ అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. డెమాన్కి ఓటేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇమ్ముకు ఓటేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. సంజన గారికి ఓటేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. తనుజకు ఓటేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. మన కళ్యాణ్ ఓటేయండి ప్లీజ్. కానీ ఎక్కువ డెమాన్ కోటేసేలాగా ట్రై చేయండి అని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.